నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10వ 25 సెంటీమీటర్ల కర్ణం కలిగినటువంటి లంబకోణ త్రిభుజంలో అతి చిన్న భుజం ఏమిటి అని అంటున్నాడు. లంబకోణ త్రిభుజం అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే అందులో 25 సెంటీమీటర్ల కర్ణం అని అంటున్నాడు, 25 సెంటీమీటర్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ నీకు జామెట్రీకి అలాగే మెన్సురేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడేటని అనుకోవద్దు. ఇది కూడా నెంబర్ సిస్టమ్ కి లింక్ చేసుకుని అడిగాడు కాబట్టి నేను నెంబర్ సిస్టమ్ లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. 20 సెంటీమీటర్ల కర్ణం అంటున్నాడు, త్రిభుజంలో అతి చిన్న భుజం ఏది అని అంటున్నాడు. నీకు ఆప్షన్స్ ఏమో ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అన్నాడు కాబట్టి నా మైండ్ లోకి వెంటనే ఏం రావాలి, పైథాగరస్ త్రికాలనే గుర్తుకు రావాలి. పైథాగరస్ త్రికాలకు సంబంధించి మనకి 8th క్లాస్ లో ఉంటది కాబట్టి అది నెంబర్ సిస్టమ్ కి సంబంధించి మనకి వస్తుంది. పైథాగరస్ త్రికం అంటే ఏంటి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 భుజాలు మనకు తెలియాలి, ఈ రెండిట్లో ఏది తక్కువదో మనం తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, పైథాగరస్ త్రికాలు ఒక అవగాహన నీకు రావాలి. ఏంటి, మనం మామూలుగా బేసిక్ గా పైథాగరస్ త్రికాల ముందు ఏవేవి ఉన్నాయో నేను చెప్తాను. 3, 4, 5 ఒకటి, 7, 24, 25 ఒకటి, 5, 12, 13 ఒకటి, నెక్స్ట్ 9, 40, 41, 11, 60, 61, 8, 15, 17. ఈ విధంగా మన బేసిక్ లెవెల్లో 6 ప్రాథమికమైనటువంటి పైథాగరస్ త్రికాల గురించి నేర్చుకుంటే వీటి మీద మనకు బేసిక్ గా అడుగుతాడు. వీటిని డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నుంచి నీకు క్వశ్చన్ ఇవి నీకు గుర్తుంటే ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. 25 సెంటీమీటర్ల కర్ణం కలిగినటువంటిది అన్నాడు, 25 సెంటీమీటర్లు అన్నాడు. మరి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కర్ణము ఏదైతే పెద్దది ఉంటుందో పైథాగరస్ త్రికంలో ఏదైతే పెద్దది ఉంటుందో అదే నీకు కర్ణం అవుతుంది. కాబట్టి 25 సెంటీమీటర్లు కర్ణం అన్నాడు. మరి మిగిలిన 2 కూడా, ఒకటి 7 అయితే ఇంకోటి ఖచ్చితంగా 24 అవుతుంది. ఎందుకు 7, 24, 25 అది ఒక పైథాగరస్ త్రికం కాబట్టి. మరి పైథాగరస్ త్రికం అవ్వాలంటే లంబకోణం అవ్వాలి. మరి అది లంబకోణ త్రిభుజం వాడే చెప్పేశాడు మనకి, కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి ఖచ్చితంగా చిన్న భుజం ఏమవుతుందంటే 7 సెంటీమీటర్లు అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒకవేళ చాలా మందికి ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ 3, 4, 5 ఉంది కదా, నేను దీన్ని ఇంటూ 5 చేస్తే అప్పుడు 3 5s are 15, 4 5s are 20, 5 5s are 25. ఇప్పుడు ఇందులో కూడా ఇది కూడా నీకు పైథాగరస్ త్రికం అవుతుంది. అంటే ఒక ప్రాథమికమైనటువంటి ప్రిమిటివ్ పైథాగరస్ ట్రిప్లెట్స్ అని అంటారు. వీటిని ఉపయోగించుకుని రాసేటటువంటి అంటే గుణిజాలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకుని వచ్చేవి కూడా నీకు పైథాగరస్ త్రికాలు అవుతాయి. కాకపోతే ఇవి నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికాలు అవ్వవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. 15, 20, 25. మరి గరిష్ట భుజం 25 అన్నాడు కదా, మరి కనిష్టం ఎంత వచ్చింది, 15 వచ్చింది. 15 కూడా ఆప్షన్స్ లో ఉంది. అటువంటి సందర్భంలో నీకు ఖచ్చితంగా వాడు 2 ఆప్షన్ కూడా ఇస్తాడు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వడు. ఒకవేళ 2 ఇచ్చాడంటే ఖచ్చితంగా నీకు 2 ఆప్షన్స్ కూడా ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా నువ్వు చూసుకోవాలి. అంటే నీకు బేసిక్ లెవెల్లో ప్రాథమిక పైథాగరస్ త్రికం నీకు తెలిస్తే ప్రాబ్లం లేదు, అది నువ్వు ఆన్సర్ పెడతావు. ఒకవేళ నీకు డైరెక్ట్ గా వాడు ఇవ్వకుండా ఇంకా వేరే రకంగా ఇచ్చాడని అనుకో, అటువంటి సందర్భంలో మనం వీటిని ఉపయోగించుకొని రాసేటటువంటి ఇవి ఉన్నాయి కదా ఇలాంటివి, అది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 122 గరిష్టమైన 122 అని అనుకున్నాను. అంటే కర్ణం 122 అయితే చిన్న భుజం ఏమవుతుందో అంటాడు. ఇప్పుడు కర్ణం 122తో అంటే పెద్దదైనటువంటి కర్ణము 122తో ఉన్నటువంటి పైథాగరస్ త్రికం ఏదో నీకు తెలియదు, కానీ అటువంటి సందర్భంలో ప్రాథమిక పైథాగరస్ త్రికాలు ఉపయోగపడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అప్పుడు నీకేం తెలుసు, 11, 60, 61 ఇది నీకు తెలుసు. 61 అన్నిటికంటే కర్ణం కదా పెద్దది, 61 డబుల్ చేస్తే 122 వస్తుంది. ఓహో, అంటే దీన్ని ఇంటూ 2 చేశాడు. ఇంటూ 2 చేస్తే 11 2s are 22, 62s are 120, 61 2s are 122,
మరి 122 ఇచ్చాడు, మరి చిన్నది ఏది 22. ఆ విధంగా మనము డైరెక్ట్ గా ఇవ్వని సందర్భంలో వాటి తాలూకా గుణిజాలు కూడా నీకు ఉపయోగపడతాయి అనే విషయాన్నే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బేసిక్ లెవెల్లో ఈ 6 ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చెయ్యి. నెక్స్ట్ నీకు ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం అయితే ఉన్నది అని అంటే ఈ పైథాగరస్ త్రికానికి సంబంధించి మనకు ఆన్సర్ అయితే ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది. మనకి బేసిక్ లెవెల్లో పి అనేది 1 కంటే ఎక్కువ ఉంటే, పి అనేది 1 కంటే ఎక్కువ ఉన్న సందర్భం ఏదైనా, పి ఒక సహజ సంఖ్య అయ్యుండి, పి ఈజ్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్, పి అనేది 1 కంటే ఎక్కువ అయ్యుండి 2p p² -1 p² +1 ఇది నీకు ఖచ్చితంగా పైథాగరస్ త్రికం అవుతుంది అనే విషయం మనకి టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. నేను p = ఫర్ ఎగ్జాంపుల్కి 3 అనుకుంటాను, p వాల్యూ 3 అనుకుంటాను. అప్పుడు దీని ప్లేస్లో p ప్లేస్లో 3 వేస్తాను. 2 × 3 6. నెక్స్ట్ p² -1, p అంటే ఏమనుకున్నాను 3 అనుకున్నాను కాబట్టి 3² 9, 9 - 1 8. p² +1, p అంటే 3 అనుకున్నాను, 3² అంటే 9 +1 10. అంటే 6, 8, 10 కూడా ఖచ్చితంగా పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొకటి కూడా తీసుకున్నా, p = 5 వేసాను అని అనుకోండి. అప్పుడు 2 × p అంటే 5 కదా, 2 × 5 10. నెక్స్ట్ p² -1 అంటే 5² -1, 5² అంటే 25 -1 అంటే 24. నెక్స్ట్ 5² p² +1, p² అంటే 5, p అంటే 5, 5² అంటే 25, 25 + 1 ఎంత అవుతుంది నీకు 26 అవుతుంది. ఇది కూడా మీకు ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటి పైథాగరస్ త్రికం అవుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఒక్కొక్క సందర్భంలో కూర్చుని ఏ విధంగా అడుగుతాడు అంటే, ఇది నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే p ప్లేస్లో 1 కంటే ఎక్కువైనటువంటి ఏ నెంబర్ వేసినా కూడా ఇది నీకు సాటిస్ఫై చేస్తుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. దీన్ని ఉపయోగించి నీకు ఏ విధంగా అడుగుతాడు అంటే, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు పైథాగరస్ త్రికం అవుతుందా లేదా అనే విషయాన్ని చాలా ఈజీగా కనిపెట్టచ్చు. ఏ విధంగా కనిపెట్టచ్చు, ఇక్కడ p² -1 ఉంది, ఇక్కడ p² +1 ఉంది. మరి p² అంటున్నాడు అంటే అది వర్గ సంఖ్యకు ముందున్న నెంబర్ ఒకటి, తర్వాత ఉన్న నెంబర్ ఒకటి, అది ఒకటి నువ్వు చూసుకోవాలి. వర్గ సంఖ్యకు ముందున్న నెంబర్ ఒకటి, తర్వాత ఉండే నెంబర్ ఒకటి. ఇప్పుడు ఇంతకు ముందు నేను ఆల్రెడీ రాశాను, ఏం రాశాను 10, 24, 26. లాస్ట్లో ఉన్న ఈ 2 నెంబర్లకి మిడిల్లో ఖచ్చితంగా ఒక వర్గ సంఖ్య ఉండుంటే 25. 25 అంటే 5². ఓహో, అంటే ఇది 2pలో ఉంది, 2pలో ఉంది, p అంటే 5 కాబట్టి 5² మిడిల్లో ఉంది కాబట్టి 10, 24, 26. అంటే చివరి 2 నెంబర్లకు మధ్యలో వర్గ సంఖ్య వచ్చిందంటే అది ఈ ఫార్ములా ఉన్నది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఈజీగా చెప్పచ్చు. అన్నిటికంటే చిన్నది 2p అన్నిటికంటే చిన్నది అవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 65 కర్ణం అయ్యి ఉంటే, 65 కర్ణం అయ్యి ఉంటే అన్నిటికంటే చిన్న భుజం ఏది? లంబకోణ త్రిభుజంలో కర్ణం 65 అయితే అన్నిటికంటే చిన్న భుజం ఏది అని అడుగుతున్నాడు. మరి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, 65 లాస్ట్ కర్ణం 65 అని అడిగాడు. మరి పైథాగరస్ త్రికంలో నీకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటున్నాను, ఈ రెండింటికి మధ్యలో ఖచ్చితంగా వర్గ సంఖ్య ఉంటే ఇప్పుడు 64కి దాని ముందు నెంబర్ ఏమవుతుంది 63 అవుతుంది. మరి ఆ మిడిల్లో నీకు 64 8² వస్తుంది అంటే p వాల్యూ 8 అని నీకు తెలుసు. మరి p వాల్యూ 8 అని నీకు తెలిస్తే ఇక్కడ నీకు 2p తాలూకా ఫార్మ్ రావాలి కదా. 2 × 8 ఏమవుతుంది 16 అవుతుంది. ఆ విధంగా మనకి 16, 63, 65 అది కూడా నీకేమవుతుంది వర్గ సంఖ్య అవుతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పైథాగరస్ త్రికంకి సంబంధించి 2p p² -1 p² +1 చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకొక రూపంలో కూడా మనకు ఉండే ఛాన్స్ ఉంటుంది. 2mn m² - n² m² + n². ఈ విధంగా కూడా ఉండొచ్చు. ఎప్పుడు ఇది m > n అంటే m విలువ n కంటే పెద్దదైనప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా ఉండే ప్రతిదీ కూడా పైథాగరస్ త్రికమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను m 5 తీసుకుంటాను,
ఎన్ ఏమో 2 తీసుకుంటాను. ఆ విధంగా తీసుకుంటే ఎం అనేది ఎన్ కంటే పెద్దదే కదా, కాబట్టి ఎం ప్లేస్లో 5 వేస్తాను. అప్పుడు 2 ఇంటూ ఎం అంటే 5, ఎన్ అంటే 2 అనుకున్నాను, ఇది ఒకటి. నెక్స్ట్ ఎం స్క్వేర్, ఎం అంటే 5 కదా, 5 స్క్వేర్, ఎన్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 5 2 10, 10 2 20, 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, 25లో నుంచి 4 తీస్తే 21. నెక్స్ట్ 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, 25 ప్లస్ 4 29. అంటే నీకు 20, 21, 29 కూడా ఖచ్చితంగా పైథాగరస్ త్రిపులెట్ అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. కావాలంటే చూడు, 29కి స్క్వేర్ ఏంటి, 861. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే అది నీకు ప్లస్ చేస్తే అది నీకు రావాలి. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 400, దీన్ని స్క్వేర్ చేస్తే 441. 21 స్క్వేర్ 441, సారీ 841, 861 కాదు, సారీ. 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441. ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఈ రెండింటిని ప్లస్ చేస్తే 841 కదా వస్తుంది. 841 అటువైపు కూడా 841 కదా వచ్చింది. అంటే ఈ రెండు కూడా పైథాగరస్ త్రికమే. కాబట్టి ఈ ఫార్ములా ఉన్నా కూడా నీకు పైథాగరస్ త్రికమే అవుతుందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. అలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనము కరెక్ట్ గా చూస్తే నీకు ఇది పైథాగరస్ త్రికం అవుతుందా లేదా అనే విషయాలు మనం చాలా రకాలుగా, నీకు ఒక 4 రకాలైనటువంటి పైథాగరస్ త్రికాలు ఇచ్చేస్తాడు. అప్పుడు నీకు ఏది అవుతుంది ఏదవుతుందని అడుగుతాడు. ఇప్పుడు 3 4 5 5 12 5 12 13 7 24 25, నెక్స్ట్ 8 15 8 14, నెక్స్ట్ 17. ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. ఇందులో ఏది నీకు పైథాగరస్ త్రికము కాదు అని అంటాడు. మనం ఒకటి చిన్న చిన్న విషయాలు బట్టి చాలా తక్కువ టైంలో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే, పైథాగరస్ త్రికానికి సంబంధించి కంపల్సరీగా పైథాగరస్ త్రికంలో ఖచ్చితంగా ఒక్కటైనా నీకు సరి సంఖ్య ఉంటుంది. నువ్వు అది ఏ పైథాగరస్ త్రికం చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక్కటైనా, అట్లీస్ట్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. రూల్ అది, ఒక్కటైనా ఉంటేనే అది నీకు పైథాగరస్ త్రికం అవుతుంది. 3 4 5 చూడు, ఒకటి ఉంది. 5 12 13 ఒకటి ఉంది. 7 24 25 ఒకటి ఉంది. 8 14 17 ఇక్కడ 2 ఉన్నాయి. నీకు 2 ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి, ఒక్కటైనా కనీసం ఉండాలి. అంటే ఒకటైనా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి 6 8 10 చూడు, ఇక్కడ 3 సరి సంఖ్యలే. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం అంటే సరి సంఖ్య ఒక్కటైనా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఇచ్చాడు, ఇది నీకు ఖచ్చితంగా పైథాగరస్ త్రికం కాదని చెప్తావు. ఎలా చెప్తావు, 9 61 63 నీకు ఒక్కటి కూడా ఇందులో సరి సంఖ్య లేదు, అంటే 2 యొక్క గుణిజం లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఖచ్చితంగా పైథాగరస్ త్రికం కాదు అని ఈ పాయింట్ బట్టి ఈజీగా చెప్పచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ పాయింట్ బట్టి ఏది మనకి పైథాగరస్ త్రికం అని చెప్పలేము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఖచ్చితంగా పైథాగరస్ త్రికంలో ఒకటి 5 యొక్క గుణిజము. 5 యొక్క గుణిజము అంటే 5తో భాగింపబడేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అది మనం చూసుకోవాలి. 3 4 5లో 5తో డివైడ్ అవుతుంది. 5 12 13లో 5తో డివైడ్ అవుతుంది. 7 24 25లో 25 5తో డివైడ్ అవుతుంది. 8 14 17 ఇందులో ఏది కూడా నీకు 5తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యేది లేదు. కాబట్టి ఇది నీకు పైథాగరస్ త్రికం అవ్వదు. కాబట్టి ఆన్సర్ నీకు ఇది అవుతుంది. అంటే 5 యొక్క గుణిజమైనా 5 యొక్క గుణిజం ఖచ్చితంగా ఉండాలి. అలాగే 2 యొక్క గుణిజము అంటే 2తో భాగించబడేదైనా ఒకటి ఉండాలి, 5తో భాగించబడేదైనా ఒకటి ఉండాలి కంపల్సరీగా. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 5తో భాగించబడే గుణిజము కేవలం ఒకే ఒక్కటి ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఇక్కడ చూడు, ఒకటే ఉంది, ఇక్కడ ఒక్కటే ఉంది, ఇక్కడ కూడా ఒక్కటే ఉంది, ఇక్కడ కూడా ఒక్కటే ఉంది. అంటే ప్రతి పైథాగరస్ త్రికంలో కేవలం ఒకే ఒక్కటి మాత్రమే 5తో భాగించబడేది ఉంటుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనకి ఇన్ని రకాలుగా పైథాగరస్ త్రికాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 1 నుంచి 100 వరకు సహజ సంఖ్యలను ఉపయోగించి, నేచురల్ నెంబర్స్ ఉపయోగించి రాయగలిగే పైథాగరస్ త్రికాలు ఎన్ని అంటే 50 రాయగలం. 50 రకాలుగా మనం పైథాగరస్ త్రికాలు 1 నుంచి 100 వరకు సంఖ్యలను ఉపయోగించి రాయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ పైథాగరస్ త్రికాల గురించి చెప్తున్నాను.
మరి ఇదే 1 నుంచి 100 వరకు రాయగలిగే ప్రాథమిక పైథాగరస్ త్రికాలు, ప్రిమిటివ్ పైథాగరస్ అవి ఎన్ని ఉంటాయంటే 16 మాత్రమే ఉంటాయి. మరి ఏమిటి తేడా? ఇంతకు ముందే నేను చెప్పాను. ఏంటి? 3, 4, 5, 6, 8, 10 ఈ 2 పైథాగరస్ త్రికాలను ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. 3, 4, 5 ఈ మూడింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటది. ఎందుకు? 3, 4, 5 ఈ 3 కూడా ఇంకెందులోనూ కూడా మనకి దేనితో కూడా ఈ 3 డివైడ్ అవ్వవు. కాబట్టి ఇది నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికము అవుతుంది. 6, 8, 10 నీకు పైథాగరస్ త్రికం అయితే అవుతుంది, కానీ ప్రాథమిక పైథాగరస్ త్రికం అయితే అవ్వదు. ఎందుకు? 6, 8, 10 ఈ 3 కూడా 2తో డివైడ్ అయిపోతాయి. 2తో డివైడ్ అయిపోయిందంటే అది నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికం అవ్వదు. అంటే ఇక్కడ ఉన్న 3 నెంబర్లు కూడా నీకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు. అంటే 3 కూడా నీకు ఏ విధంగా ఉండాలి అంటే మూడింటికి ఉమ్మడి కారణాంకం 1 ఉండాలి. ఆ విధంగా ఉన్న పైథాగరస్ త్రికాన్ని ప్రాథమిక పైథాగరస్ త్రికముగా చెప్తాము. అలా కాకుండా ఉమ్మడి కారణాంకం ఇంకా ఏదైనా వేరేగా ఉందనుకో, 6, 8, 10 అన్నా. నెక్స్ట్ చూడు, 10, 23 10, 24, 26 ఇది ఉంది. ఇది కూడా నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికం అయితే అవుతుంది, కానీ ప్రాథమిక పైథాగరస్ త్రికం అవ్వదు. ఎందుకు? నీకు 5, 12, 13 ఇది నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికం అవుతుంది. ఈ మూడింటికి ఉమ్మడి కారణాంకం 1 ఉంటది, కాబట్టి ఇది నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికం. దీన్ని ఇంటూ 2 చేశాడు. ఇంటూ 2 చేస్తే ఇది వచ్చింది. 5 2s 10, 12 2s 24, 13 2s 26. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇది నీకు పైథాగరస్ త్రికం అవుతుందే గానీ ప్రాథమిక పైథాగరస్ త్రికం అవ్వదు. కాబట్టి ప్రాథమిక పైథాగరస్ త్రికాలు తక్కువ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని ఇంటూ 1, ఇంటూ 2 చేసినా, ఇంటూ 3 చేసినా, ఇంటూ 4 చేసినా అవన్నీ పైథాగరస్ త్రికాలే అవుతాయి, కానీ ప్రాథమిక పైథాగరస్ త్రికాలు అవ్వవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? 1 నుంచి 100 వరకు పైథాగరస్ త్రికాలు ఎన్ని అని అడిగితే 50 ఉంటాయి. అలా కాకుండా 1 నుంచి 100 వరకు ప్రాథమిక పైథాగరస్ త్రికాలు ఎన్ని ఉంటాయని అంటే 16 ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకలాగా కూడా క్వశ్చన్ అడగచ్చు. 5, 12, 13, 9, 60, 61, నెక్స్ట్ 40, 41, 40, 41, 11, 60, 61, 10, 24, 26 వీటిల్లో ప్రాథమిక పైథాగరస్ త్రికము కానిది ఏది అని అంటాడు. మనం ఒకటే అబ్జర్వేషన్ చేయాలి. ప్రాథమిక పైథాగరస్ త్రికానికి కేవలం ఒకే ఒక ఉమ్మడి కారణాంకం ఉంటది. అంటే ఇచ్చిన 3 కూడా దేనితోనూ డివైడ్ అవ్వవు. 5, 12, 13 దేనితోనూ డివైడ్ అవ్వదు, కాబట్టి ఇది ప్రాథమిక పైథాగరస్ త్రికమే. 11, 60, 61 దేనితోనూ డివైడ్ అవ్వవు, కాబట్టి అది కూడా ప్రాథమిక పైథాగరస్ త్రికమే. 9, 40, 41 ఇంకా దేనితోనూ డివైడ్ అవ్వవు, కాబట్టి అది కూడా ప్రాథమిక పైథాగరస్ త్రికమే. 10, 24, 26 2తో డివైడ్ అయిపోతున్నాయి, కాబట్టి ఇది పైథాగరస్ త్రికమే, కానీ ప్రాథమిక పైథాగరస్ త్రికం కాదు. కాబట్టి నీకు కావాల్సిన ఆన్సర్ ఇది అవుతుంది. ఈ విధంగా మనకి పైథాగరస్ త్రికాలకు సంబంధించి మెన్సురేషన్ తోటి అలాగే రేఖాగణితం తోటి కూడా మనకి లింక్ చేసి చాలా రకాలుగా అడుగుతుంటాడు. కాబట్టి వాటి మీద ఒక పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఆన్సర్లు ఈ 2 కూడా అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 11వది ఏమంటున్నాడు? 1800కు ఏ కనిష్ట సంఖ్యచే గుణించినా అది పరిపూర్ణ వర్గము, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అంటున్నాడు. మనకి ఏ కనిష్ట సంఖ్యచే, ఏ లీస్ట్ నెంబర్తో మనం ఇంటూ చేస్తే ఈ విధంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక నెంబర్ ఇచ్చి ఏ కనిష్ట సంఖ్యచే గుణించినన్నా, ఏ కనిష్ట సంఖ్యచే భాగించినన్నా, అలాగే పరిపూర్ణ వర్గమన్నా, పరిపూర్ణ గణమన్నా ఖచ్చితంగా మనం ఆడిచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 1800, 2 900s, 2 450s, 2 225s. ఇప్పుడు 5 తోటి 5 4s, 5 5s, మళ్ళీ 5 తోటి 5 9s, 3 3s. ఇప్పుడు ఓవరాల్ 1800 ఏ విధంగా రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ 2 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 టైమ్స్ వచ్చింది. ఇక్కడ నాకు పరిపూర్ణ వర్గం అవ్వాలి అని అన్నాడు. పరిపూర్ణ వర్గం అవ్వాలి అని అన్నాడు కాబట్టి నేనేం చేస్తానంటే ప్రతి 2 నెంబర్లు అంటే కామన్ గా ఉన్న 2 నెంబర్లు నేను ఒక పెయిర్ గా తీసుకుంటాను. అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 మిగిలిపోయింది అలాగే ఉంచు. 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్
ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. ఇప్పుడు నీకు ఓవరాల్ గా ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేస్తే అన్ని దగ్గరలో కూడా 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి నేను విడ తీసుకున్నాను. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ప్రతి 2 నెంబర్స్ కూడా ఒకలా రాసుకుంటాను స్క్వేర్ లాగా, అలా రాసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 2కి స్క్వేర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ గానే ఉంది, 5కి స్క్వేర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ గానే ఉంది, 3కి స్క్వేర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ గానే ఉంది. మరి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే నేను దేనితో గుణించాలి? ఇక్కడ నీకు ఆల్రెడీ 2 ఒక్కసారి మాత్రమే ఉంది, అంటే ఇంకొక 2 ఉంటే ఇది కూడా 2 స్క్వేర్ అయిపోదును, ఇది కూడా 2 స్క్వేర్ అయిపోదును, అప్పుడు నీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుదును. కానీ 2 లేదు కదా, కాబట్టి నేను ఇంటూ 2 ఇక్కడ యాడ్ చేస్తే ఇంటూ 2 తోటి ఇదంతటిని ఇంటూ చేస్తే అప్పుడు ఇది కూడా 2 స్క్వేర్ అయిపోతుంది. 2తో ఇంటూ చేస్తే ఇది కూడా 2 స్క్వేర్ అయిపోతుంది, అప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు గుణించవలసినటువంటి కనిష్ట సంఖ్య ఏమిటి? 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా నీకు ఏది అడిగినా కూడా సేమ్ పరిపూర్ణ వర్గం అన్నా పరిపూర్ణ గణము పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు అని అనుకో, అప్పుడు ఏం చేయాలి? ప్రతి 3 నెంబర్స్ ని అంటే ఒకేలా ఉండేటటువంటి 3 నెంబర్స్ ని ఒక జాయింట్ గా తీసుకోవాలి. అప్పుడు నీకు ఇదే క్వశ్చన్ ని పర్ఫెక్ట్ క్యూబ్ అడిగితే ఆన్సర్ అయితే చెప్తున్నాను. 1800 నేను పర్ఫెక్ట్ క్యూబ్ అంటున్నాడు కాబట్టి క్యూబుల్లో రాయాలి. 1 2 3 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి క్యూబ్, 5 2 టైమ్స్ మాత్రం వచ్చింది కాబట్టి స్క్వేర్, 3 2 టైమ్స్ మాత్రం వచ్చింది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు నాకు ఇది ఏం అవ్వాలని అంటున్నాను? పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి, పరిపూర్ణ ఘనం అవ్వాలి అని అంటున్నాను. కాబట్టి ఇది ఆల్రెడీ క్యూబ్ లోనే ఉంది కాబట్టి దీన్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, అంటే 5 స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంటే సరిపోదును కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొక 5 నాకు కావాలి, ఇంకొక 5 ఉంటే నాకు 5 క్యూబ్ అవుతుంది. కాబట్టి ఇది 5 క్యూబ్ అవ్వాలి అంటే ఇంకొక 5 ఇక్కడ ఉండాలి, అంటే ఇంటూ చెయ్యాలి. అలాగే 3 స్క్వేర్ 3 క్యూబ్ అవ్వాలి, ఇందుకు పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు కాబట్టి 3 క్యూబ్ కావాలంటే ఇంకొక 3 కావాలి నాకు, అప్పుడు ఇది 3 క్యూబ్ అయిపోద్ది. ఇంకొక 3 కావాలి, అప్పుడు నాకు 3 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఓవరాల్ గా దీని మొత్తం పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యింది. ఏవి ఇంటూ చేస్తే 5 ఇంటూ 3, 5 ఇంటూ 3 అంటే 15, అంటే 1800కి 15ను మనం గుణిస్తే అది నీకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా మనం డిస్కషన్ అయితే చేసేద్దాం. ఏంటి? కనిష్ట సంఖ్య గుణించిన అని అన్నాడు. ఒకవేళ భాగించినానంటే ఏంటి చేద్దాం చూద్దాం. అప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, అందులో ఏ ప్రాబ్లం లేదు. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంతకుముందు ఏమొచ్చింది? 2 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, ఈ విధంగా నేను విడ తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, గుణించినా కాకుండా ఈసారికి వచ్చి నువ్వు భాగించిన అని అంటాను నేను. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి దేనితో భాగించాలి అని అంటాను నేను. అప్పుడు ఇక్కడ ఇది స్క్వేర్ లో ఉంది, దీన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్క్వేర్ లో ఉంది, ఇది స్క్వేర్ లో, వీటి మూడింటిని ఏమీ చేయక్కర్లేదు. అంటే ఇక్కడ నేను 2 లేకపోయి ఉంటే ఈ 3 కూడా స్క్వేర్ లోనే ఉన్నాయి, అంటే నాకు కావలసినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఆ 2 లేకపోతే అంటే 2తోనే నేను భాగిస్తే 2తోనే డివైడ్ చేస్తే అప్పుడు మిగిలినంత పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి భాగించవలసిన కనిష్ట సంఖ్య ఏమిటి? 2. అప్పుడు కూడా నీకు ఆన్సర్ 2 అవుతుంది. అంటే వర్గంకి వచ్చేసరికి ప్రాబ్లం ఉండదు, నువ్వు ఏ సంఖ్యతో గుణిస్తావో అదే సంఖ్యతో భాగించినా కూడా నీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వస్తుంది. ఘనంకి వచ్చేసరికి క్యూబ్కి వచ్చేసరికి ఇబ్బంది వస్తుంది. నేనేం చేస్తాను? క్యూబ్కి వచ్చేసరికి ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ని ఏ కనిష్ట సంఖ్య భాగించిన పరిపూర్ణ ఘనము పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అంటాడు. అప్పుడు నేను సేమ్ ఇంతకుముందు నేను ఇక్కడ విడ తీసుకున్నాను కదా, ఏ విధంగా 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు భాగించాలి, గుణించడం గురించి కాదు, భాగించడం అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇది ఆల్రెడీ క్యూబ్ లోనే ఉంది కాబట్టి నాకు పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి, నేను దీన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, నీకు గుణించమంటే ఇంటూ 3 చేసిద్దు, 3 క్యూబ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు భాగించమంటున్నాను అంటే ఇది నీకు ఉండకూడదు అని అంటున్నాడు, అంటే 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ నీకు గుణించమంటే ఇంటూ 5 చేసిద్దు, కానీ ఇక్కడ క్యూబ్ అవ్వాలి అని అంటే ఇది నీకు ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకు? క్యూబ్ అవ్వాలంటే ఇది ఒక్కటే అక్కడ ఉండాలి, ఈ 2 ఉండకూడదు కాబట్టి దీంతో కూడా భాగించాలి. అంటే నువ్వు ఓవరాల్ గా ఈ రెండింటితో భాగించేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నువ్వు దేనితో భాగించాలి? 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25.
9 × 25 అంటే 225 అంటే 225తో నువ్వు భాగిస్తే అది నీకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగినా, పర్ఫెక్ట్ క్యూబ్ అడిగినా, కనిష్ట సంఖ్యచే గుణించినన్నా, కనిష్ట సంఖ్యచే భాగించినన్నా సేమ్ మనము ప్రధాన కారణాంక లబ్ధం ప్రకారంగా చేసి 1840 పరిపూర్ణ వర్గం కావడానికి కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య ఏది? ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య అన్నా, తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య అన్నా మనము ఇంతకు ముందు గుణించిన భాగించిన అన్నప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధ ప్రకారంగా చేసాం. కానీ ఇప్పుడు అటువంటిది మనకు పనికి రాదు. ఇటువంటిది కలపవలసినన్నా, తీసివేసినన్నా, ప్లస్ చేయమన్నా, మైనస్ చేయమన్నా ఖచ్చితంగా మనము పొట్టి భాగాహార పద్ధతి, షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా మనం చేయాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 1840. షార్ట్ డివిజన్ మెథడ్ అంటే స్క్వేర్ కి సంబంధించింది కాబట్టి ప్రతి 2 డిజిట్స్ ని ఒక యూనిట్ గా తీసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ రాయాలి ఇటువైపు అటువైపు. 4 4 = 16 సరిపోతుంది. ఇక్కడ 5 రాస్తే ఇక్కడ 5 రాయాలి. 5 5 = 25 ఎక్కువ అయిపోతుంది కదా. కాబట్టి 4 4 = 16. 18 నుంచి 16 తీస్తే 2 మిగులుతుంది. అప్పుడు నువ్వు యాజ్ యూజ్ గా 40 తీసుకోవాలి. డబల్ చేయాలి. ఇక్కడ రాయాలి, ఇక్కడ ఒక డిజిట్ రాయాలి. ఇక్కడ ఏదైతే రాస్తాడో అదే రాయాలి. ఇక్కడ ఉన్న దానితో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాస్తే ఇక్కడ 1 రాయాలి. 1 × 81 సరిపోవట్లేదు. ఇక్కడ 2 రాస్తే ఇక్కడ 2 రాయాలి. 2 × 82 ఎంత అవుతుంది? 2 × 82 నీకు 164 అవుతుంది. సరిపోవట్లేదు. 3 పెట్టు. 3 × 83 249 అవుతుంది. ఇప్పుడు ఇది మైనస్ చేయాలి. 240లో నుంచి 249 మైనస్ చేయాలి. అప్పుడు నీకు ఏమొస్తుంది? -9 వస్తుంది. అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకో, ఇక్కడ 249 వచ్చింది, ఎక్కడ కూడా నీకు 249 ఉండుంటే సరిపోదు, 0 వద్దును. అంటే ఇక్కడ నీకు 249 లేదు అంటే 9 తక్కువ ఉంది. మరి ఇక్కడ ఎందుకు 9 తక్కువ ఉంది? ఇక్కడ 9 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 9 తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ ఒకవేళ నీకు 49 ఉంటే ఇక్కడ 49 అవుదును, ఇక్కడ 49 మనకు వచ్చింది, 0 వద్దును. మరి ఇక్కడ 49 లేదు కదా, 40 ఉంది. కాబట్టి నీకు రిమైండర్ లో ఏదైతే మైనస్ వాల్యూ వచ్చింది కదా అది ఇక్కడ ప్లస్ చేయాలి. అంటే 1840కి నీకు వచ్చినటువంటి రిమైండర్ ని ప్లస్ చేస్తే ఇక్కడ -9 వచ్చింది కాబట్టి ప్లస్ చేసావు. ఒక్కొక్కసారి నీకు తీసివేసిన అంటాడు, అప్పుడు నీకు ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది. ఆ ప్లస్ వాల్యూ వచ్చిందంటే అర్థం ఏంటి? నీకు ఎక్కువ అయిపోయింది అని అర్థం. అప్పుడు అందులో నుంచి తీయాలి, అప్పుడు మైనస్ చేయాలి. ఇప్పుడు నీకు కలపవలసిన అన్నాడు కాబట్టి ఇక్కడ నీకు ఏదైతే రిమైండర్ వచ్చిందో దాన్ని మనం కలపాలి. అప్పుడు 1849 వస్తుంది. 1849 ఎగ్జాక్ట్ గా 43కి స్క్వేర్ అవుతుంది. ఆ విధంగా మనము కలపవలసినన్నా, తీసివేయవలసినన్నా ఖచ్చితంగా మనము పొట్టి భాగాహార పద్ధతి ప్రకారంగా చేయాలి. మరి 1849 43కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదా చూద్దామా? 43 స్క్వేర్. 43 దేనికి దగ్గరలో ఉంది? 50కి. నేను దేనితో కంపారిజన్ చేస్తున్నాను? 50తో కంపారిజన్ చేస్తున్నాను. అది నా మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. 43 50 కంటే 7 తక్కువగా ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేయాలి. 49 నీకు స్క్వేర్ నెంబర్ అన్నాడు కాబట్టి 2 డిజిట్స్ ఉండాలి. 49 2 డిజిట్స్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు 7 తక్కువ ఉంది కాబట్టి 43లో నుంచి మళ్ళీ ఆ 7ని తీసివ్వాలి. 43లో నుంచి 7 తీస్తే నీకు 36 వస్తుంది. 36 వచ్చింది. నీకు ఆన్సర్ 36 అని ఇక్కడ రాసికూడదు. ఎందుకు? నువ్వు దేనితో కంపారిజన్ చేసావో చూడాలి. దేనితో కంపారిజన్ చేసావు? 50 తోటి. 100తో కంపారిజన్ చేస్తే ఇంటూ 1 చేయాలి. 150తో కంపారిజన్ చేస్తే ఇంటూ 1/2 చేయాలి. 200తో కంపారిజన్ చేస్తే ఇంటూ 2 చేయాలి. 400తో కంపారిజన్ చేస్తే ఇంటూ 4 చేయాలి. ఆ విధంగా అనమాట. ఇప్పుడు నువ్వు 50తో కంపారిజన్ చేసావు కాబట్టి అందులో సగం చేయాలి, /2 చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంటూ 1/2 అంటే 50 కనబడితే 1/2, 100 కనబడితే 1, 150, 100, 150, 100, 1 and 1/2 కదా. 200 అంటే ఇంటూ 2. ఆ విధంగా 1/2 చేయాలి. అంటే ఇందులో సగం చేయాలి. నీకు ఎంత వస్తుంది? 18 వస్తుంది. 36లో సగం 18 అంటే 1849 ఏదైతే వచ్చిందో అది నీకు 43కి పర్ఫెక్ట్ స్క్వేర్ గా చెప్పచ్చు. ఆ విధంగా కలపవలసినన్నా, తీసివేయవలసినన్నా కూడా మనము అలా చేయాలి. నెక్స్ట్
16. 2400 పరిపూర్ణ గణం అవ్వడానికి గుణించవలసిన కనిష్ట సంఖ్య. సేమ్ ఇంతకు ముందు ఏదైతే చెప్పామో అదే ఫార్మాట్ లో చెప్పుకున్నాం కదా. పరిపూర్ణ గణం అవ్వాలంటే గుణించవలసిన భాగించవలసిన పరిపూర్ణ గణమన్నా పరిపూర్ణ వర్గమన్నా వాడిచ్చిన నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెయ్యాలి. కాబట్టి 2400 2 1200s 2 600s 2 300s 2 150s 2 75s 5 15s 5 3s. ఇప్పుడు 2400 ని పర్ఫెక్ట్ క్యూబ్ గా కదా రాయాలి, నేను ఘనంగా రాయాలి. కాబట్టి ప్రతి 3 నెంబర్స్ ఒకలా తీసుకుంటాను, అంటే ఒకేలాగా ఉండేటటువంటి వాటిని ఒకలా తీసుకుంటాను. కాబట్టి 2 క్యూబ్. ఇక్కడ 2 టైమ్స్ ఉంది, క్యూబ్ చేయడానికి ఇంకొకటి లేదు కాబట్టి 2 స్క్వేరే రాయాలి. 5 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేరే రాయాలి. 3 1 టైమే వచ్చింది కాబట్టి 1 ఒకసారి రాయాలి. ఇప్పుడు వాడేమంటున్నాడు, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి, గుణించవలసినటువంటి కనిష్ట సంఖ్య అని అంటున్నాడు. మనకు ఆల్రెడీ ఇది క్యూబ్ లోనే ఉంది కాబట్టి దీన్ని దేనితో మనం గుణించాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్యూబ్ లోకి మారాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 2 స్క్వేర్ ఉంది, దీన్ని ఇక్కడ 2 తో ఇంటూ చేస్తే ఇది 2 క్యూబ్ అయిపోద్ది. అలాగే 5 స్క్వేర్ ఉంది, 5 క్యూబ్ ఉంటే సరిపోదు కానీ 5 స్క్వేరే ఉంది కాబట్టి ఒక 5 సరిపోదు. 3 పవర్ ఆఫ్ 1 ఉంది, మనకి 3 క్యూబ్ కావాలి అంటే ఎక్స్ట్రాగా ఇంకా మనకి ఎంత కావాలి, 3 స్క్వేర్ కావాలి కాబట్టి 3 స్క్వేర్ నాకు కావాలి. ఇప్పుడు ఇదంతా ఇంటూ చేయాలి. 2 × 5 10, 3 స్క్వేర్ అంటే 9, 10 × 9 అంటే 90. అంటే అక్కడ ఇచ్చేటటువంటి 2400కి 90ని మనం ఇంటూ చేస్తే అప్పుడు నీకు అది పర్ఫెక్ట్ క్యూబ్ గా మారుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి గుణించవలసిన కనిష్ట సంఖ్య 90. ఆప్షన్ 3 is the correct answer.